ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఏ రకంగా అనిపిస్తుంది రవితేజ మీకు? మీరు ఫస్ట్ నుంచి కూడా అంతా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. మొన్న కూడా మన ఇద్దరం కలిసి అటు శేఖర్ భాషతో కూడా చాలా క్లియర్ కట్గా మాట్లాడాం. ఇప్పుడు మనకి లావణ్య స్టూడియోకి వచ్చారు, ఆమె చాలా విషయాలు ప్రస్తావిస్తున్నారు, ఏమంటారు? సో ఫస్ట్ నార్సింగి నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది కాబట్టి అక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ లావణ్య నార్సింగి పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ నేను కలిసి కొన్నేళ్ల పాటు ప్రయాణం చేశాము. ఈ మధ్యకాలంలో ఏదైతే ఒక సినిమా తెరపైకి తీసుకొస్తూ ఆ సినిమాలో తను మెయిన్ క్యారెక్టర్గా పోషిస్తూ ఉన్నాడో అతని ద్వారా అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ మాల్వి మల్హోత్రా, అతను రాజ్ తరుణ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత లావణ్యాన్ని దూరం పెట్టాల్సి వస్తుంది, నాకు దూరంగా ఉంటున్నాడు, అమ్మాయితోటే కలిసి ఉంటున్నాడు, ఈ సినిమా పేరుతో అనేక విదేశాలకు వివిధ రాష్ట్రాలకు తీసుకెళ్తా ఉంది అనేది కూడా లావణ్య అలిగేషన్. సరే మాట్లాడి మొత్తం ఆమె వర్షన్ తెలుసుకుందాం. ఫస్ట్ లావణ్య ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాజ్ తరుణ్ పైన యాక్షన్ తీసుకోవద్దు, రాజ్ తరుణ్ నాకు కావాలి అని అడిగింది. రెండో కంప్లైంట్లో రాజ్ తరుణ్ తనకు బలవంతంగా అబార్షన్ చేయించాడు, ఇన్ని రోజుల పాటు తనను మానసికంగా వేధించాడు అనేది రెండో వర్షన్. నిన్న లావణ్య ఎల్వి ప్రసాద్ ల్యాబ్స్లోకి వెళ్ళి రాజ్ తరుణ్ని కలిసేటప్పుడు అతను లావణ్యను చూసి వెనక నుంచి వెళ్ళిపోవడము, మళ్ళీ లావణ్య అక్కడికి వెళ్ళి ఏదైతే మాదాపూర్ కావూర్ హిల్స్ తన ఇంట్లో రాజ్ తరుణ్తో కలిసేటువంటి ప్రయత్నం చేసిందో కేవలం రాజ్ తరుణ్ నిన్న కలవనందుకు, వారు తల్లిదండ్రులు మీతో మాట్లాడినందుకే మీ స్టాండ్ మార్చుకొని ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ వద్దు అని అంటున్నారా? అంటే శేఖర్ భాష ఇన్ని రోజులు ఏం మాట్లాడుతున్నా సరే నేను భరించానండి, తిట్టలేక ఇది కాదు. నేను రాజ్ తరుణ్తో పర్సనల్గా మాట్లాడుతున్న ఒక ఆడియో రాజ్ తరుణ్ శేఖర్ భాషకి ఇవ్వడం, అది అతను పని కట్టుకొని ప్రతి ఒక్క ఛానల్కి వెళ్ళి నేను వచ్చిన కాజ్ ఏంటి, నేను ఫైట్ చేస్తున్న కాజ్ ఏంటి, అతను ప్రతి ఒక్క ఆడియన్ మైండ్లో పెట్టింది ఏంటి అనేది నన్ను చాలా హర్ట్ చేసింది. అవన్నీ ఏదో రాజ్ తరుణ్కి తెలియకుండా జరిగినవి కాదండి. నిన్న స్టేజ్ మీద వాళ్ళు ఆడిన ఏదైతే యాక్టింగ్ ఉందో థ్యాంక్ యూ అని హక్ చేసుకున్నది అంతా కూడా పచ్చి అబద్ధం. రాజ్ తరుణ్కి అన్నీ తెలిసే జరిగాయి. అంటే ఇంత తెలిసిన తర్వాత రాజ్ తరుణ్ కూడా దాన్నే సపోర్ట్ చేస్తూ అన్న మనిషి ఇంకా నాకు వద్దు. నేను అంటే ఇప్పుడు ఆవేశంగా కూడా ఏదో చెప్తున్నానని కాదు, నాకు ఇంకా నిజంగానే ఒకవేళ తనకి యాక్సిడెంట్ అయిపోయి ఉంటేనో లేకపోతే ఇంకేదో పోయి ఉంటేనో ఎలా అయితే ఏడుస్తానో ఇంకా అలా బతుకుతూ ఉంటానేమో. కానీ 11 ఏళ్ల పాటు ప్రయాణం చేసిన మీరు నిన్న ఒక చిన్న ఇన్సిడెంట్ ని దృష్టిలో పెట్టుకొని మైండ్ మార్చుకొని యూటర్న్ తీసుకొని నాకు ఇంకా రాజ్ తరుణ్ వద్దు అంటే మరి ఇన్ని రోజులు చేసిన కంప్లైంట్లన్నీ వెనక్కి తీసుకుంటారా? లేదు. నిన్న ఒక జరిగిన చిన్న ఇష్యూ అని మీరు అంటున్నారు. అతను అక్కడ కూర్చొని నాతో సంసారం చేసిన ఒక వ్యక్తి, నా మెడలో మూడు ముళ్ళు వేసిన వ్యక్తి నేను అసలు వేయలేదు అంటాడు. ఇప్పుడు రిపోర్ట్స్ ఏమన్నాడు, రిపోర్ట్స్ నేను తీసుకొచ్చాను, సబ్మిట్ చేశాను, మరి రిపోర్ట్స్ ఇప్పించాక అసలు నేను సంసారం చేయలేదంటాడా, లేకపోతే ఆ ప్రెగ్నెన్సీకి నేను కారణం లేదంటాడా? ఎన్నని ఒక ఆడపిల్ల పడగూడని మాటలన్నీ పడింది. ఓకే, తప్పులు అందరము చేస్తామండి, అతను చేసిన తప్పులు ఉండొచ్చు, నేను చేసినవి ఉండొచ్చు, కానీ అనకూడని మాటలు పడకూడనివి పడ్డాయి నాకు. ఒక్క ఇన్సిడెంట్తో నేను తీసుకున్న డెసిషన్ కాదు, అతను కావాలనుకున్నాను, ఆ మాట నిజం, వద్దు అనుకుంటుంది కూడా నిజం. అండ్ 490 ఇప్పుడు అబార్షన్ సెక్షన్ మీరు పెట్టలేదు ఇదంటే నాకు అతని మీద శిక్ష చేయాలి అని కాదు కదండి నేను వెళ్ళింది. అండ్ పెళ్లి చేసుకునే ఉద్దేశం, నేను పెళ్లి చేసుకున్నాను అని నమ్మించి పెళ్లి చేసుకొని పక్షంలో ఆ సెక్షన్ పడుతుంది అని అన్నారు. అసలు నేను పెళ్ళే చేసుకుంటాను అనే మాట ఇవ్వలేని పక్షంలో మరి అతను నాతో శారీరకంగా ఉన్నది మరి రేప్ కిందకే వస్తుంది కదా అది. ఇప్పుడు నేను లాని కానీ గవర్నమెంట్ని కానీ అదే కోరుకుంటాను, మరి ఏదైతే సెక్షన్ వర్తిస్తుందో అది వర్తించాలి, మరి నన్ను వద్దు అని నన్ను వదులుకోవాలి అనుకున్నా